ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ల ముందర బయాప్సీ ఎందుకు చేయాలంటే, క్యాన్సర్ ట్రీట్మెంట్ ముందర బయాప్సీ అనేది ఎందుకు చేయాలి? బయాప్సీ చేస్తే క్యాన్సర్ అనేది ఏమన్నా స్ప్రెడ్ అవుతుందా? హాయ్, నేను డాక్టర్ యుగంధర్ రెడ్డి, మీ క్యాన్సర్ స్పెషలిస్ట్ సర్జన్. చాలామంది పేషెంట్స్‌కి అపోహ ఏంటంటే, క్యాన్సర్ ట్రీట్మెంట్ల ముందర బయాప్సీ అనేది చేస్తామని చెప్తే డాక్టర్సు, క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుందేమో అని భయపడుతూ ఉంటారు. కాదు. ఇది సైంటిఫికల్లీ చాలా జాగ్రత్తలు తీసుకొని యూజువల్‌గా బయాప్సీ అనేది చేస్తామనమాట. 99.9% క్యాన్సర్స్ బయాప్సీ ద్వారా స్ప్రెడ్ అవ్వవు. బట్ కొన్ని క్యాన్సర్స్ ఎక్సెప్షన్ ఉంటాయి. లైక్ ఓవేరియన్ క్యాన్సర్స్ ఇట్లాంటి వాటిలలో మనం ఏందంటే బయాప్సీ లాంటివి అవాయిడ్ చేస్తాము. ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ల ముందర బయాప్సీ ఎందుకు చేయాలంటే, బయాప్సీ వలన మనకి ఆ పర్టిక్యులర్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఏంటనేది తెలుస్తుంది. లైక్ పర్టిక్యులర్లీ బ్రెస్ట్ క్యాన్సర్‌లో కూడా మళ్ళీ చాలా వేరియస్ రకాలు ఉంటాయి. అండ్ రెండోది ఏంటంటే, ఏవైనా స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ బాగా పనిచేస్తాయా లేదా అనేది కూడా ఈ బయాప్సీ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో, ఈ బయాప్సీస్ ద్వారా యూజువల్‌గా క్యాన్సర్ అనేది ఏమి స్ప్రెడ్ అవ్వదు. కానీ ఈ బయాప్సీస్ అనేది ఏంటంటే వెల్ ట్రైన్డ్ క్యాన్సర్ సెంటర్స్‌లో మాత్రమే చేయించుకోవాలి. సో, దీనికి వెల్ ట్రైన్డ్ క్యాన్సర్ స్పెషలిస్టు అండ్ క్యాన్సర్స్‌కి బయాప్సీస్ చేయగలిగే రేడియాలజిస్టులు మాత్రమే ఇవి స్ప్రెడ్ అవ్వకుండా యాక్యురేట్‌గా చేస్తారు. సో, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. పేషెంట్స్ ఒకవేళ క్యాన్సర్ సస్పెక్టెడ్ ఉంది అని ఏమైనా స్కాన్స్‌లో తెలిసినా, ఏదైనా గడ్డ ఉన్నా క్యాన్సర్ సెంటర్స్ దగ్గరికి వెళ్ళి ఆంకాలజిస్ట్ దగ్గర గానీ, క్యాన్సర్ స్పెసిఫిక్ రేడియాలజీ డాక్టర్స్ దగ్గర బయాప్సీ చేయించుకుంటే స్ప్రెడ్ అవ్వకుండా క్యాన్సర్‌ని ప్రాపర్‌గా డయాగ్నోస్ చేసే ఛాన్స్ ఉంటుంది. థాంక్ యూ.